హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఉల్లిపాయ బజ్జీ అండి. బయట బండి మీద ఎంత టేస్టీగా ఉంటుందో ఇంట్లో కూడా మనం అంతే టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ బజ్జీ వీడియో చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు పుల్లని పెరుగు తీసుకున్నానండి. తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం వంట సోడా వేసానండి. వంట సోడా వేసాక ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసాను, 1 స్పూన్ వేసానండి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల మనకి బజ్జీలు అనేవి గుల్లగా వస్తుందండి. టెక్స్చర్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇప్పుడైతే బాగా మిక్స్ చేయాలండి. ఈ పెరుగు అనేది మనకి సాఫ్ట్గా ఉండాలి, ఎక్కడ కూడా కొంచెం గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కలిపేస్తానండి. పైన ఇలా నురగ రావాలి, ఇలా వచ్చేదాకా కలుపుకోవాలండి. తర్వాత ఇందులోకి మైదా పిండి వేసుకున్నాను. 2 కప్స్ మైదా పిండి వేసానండి. 1/2 కప్పు బియ్యం పిండి వేసాను. బియ్యం పిండి వేయడం వల్ల మనకి క్రిస్పీగా ఉంటుందండి కొద్దిగా, అలాగే ఆయిల్ పీల్చకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. 2 కప్స్ మైదా పిండి, 1/2 కప్పు బియ్యం పిండి అండి వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఇందులో 1 స్పూను కరాచీ రవ్వ వేసాను. బొంబాయి రవ్వ అంటారు కదండి, రవ్వ వేయడం వల్ల మనకి బాగుంటుంది. ఇవన్నీ వేసి మిక్స్ చేసాక ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసానండి. వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ బజ్జీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఈ పిండిని మనం కలుపుకోవడంలోనే ఉంటుందండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, ఎక్కడ కూడా లంప్స్ లేకుండా కలుపుకోవాలండి. మనకి మరీ పల్చగా ఉండకూడదు, అలా మరీ ఎక్కువ చిక్కగా కూడా ఉండకూడదండి. మీడియంగా ఉండాలి కన్సిస్టెన్సీ, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే మూత పెట్టేసి 1 గంట సేపు రెస్ట్ ఇచ్చానండి. మీరు కావాలంటే ముందు రోజు నైట్ ఇలా కలిపి ఉదయం బ్రేక్ఫాస్ట్గా వేసుకోవచ్చు, లేదంటే ఉదయం బ్రేక్ఫాస్ట్కి ఇలా మిక్స్ చేసుకుని ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు. నేనైతే 1 గంట సేపు నానబెట్టానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేస్తున్నాను. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు వేసాను. నేను ఉల్లిపాయ బజ్జీ వేస్తున్నాను కదండి, అందుకే ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగానే వేసాను. ఒకవేళ మీకు ఉల్లిపాయ బజ్జీ ఇష్టం లేకపోతే ఇలా ప్లెయిన్గా బజ్జీ వేసుకుంటే మైసూర్ బజ్జీ వస్తుందండి. దాని టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మైసూర్ బజ్జీ ఎలా చేసుకోవాలో మన ఛానల్లో వీడియో కూడా ఉందండి, మీరు కావాలంటే ఒకసారి చూడొచ్చు. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసాక ఇలా బీట్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మనకి పిండి మూత పెట్టి నానబెట్టాక కొంచెం లూజ్ అవుతుందండి, అందుకని ముందుగానే ఎక్కువ తిక్కుగా కలుపుకోవాలి. అప్పుడు మనకి లూజ్ అయినా సరే కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. కొంచెం పిండి వేసి చెక్ చేశానండి ఆయిల్ హీట్ అయిందా లేదా అని. ఇది ఇలా పైకి వస్తే మనకి ఆయిల్ హీట్ అయిపోయినట్టే. తర్వాత అది తీసేసానండి. ఇప్పుడు బజ్జీలు వేస్తున్నాను. ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన బజ్జీలు కాబట్టి మనకి షేప్ అనేది అంత కరెక్ట్గా ఉండదండి. ఇలా ఒక్కొక్కటిగా బజ్జీలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక బజ్జీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో పెడితే సరిగ్గా ఉడకదు, లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్చుకుంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే లోపల వరకు కూడా బాగా కుక్ అవుతుంది, పైన కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే ఒక వాయ అయిపోయిందండి, రెండో వాయి కూడా వేస్తున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్కైనా సరే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా నేనైతే ఇక్కడ పల్లీ చట్నీ చేసానండి, లేదా పుట్నాల పప్పు చట్నీ కూడా చాలా బాగుంటుంది. టమాటా చట్నీ కూడా సూపర్గా ఉంటుందండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనకి రెండో వాయి కూడా ఫ్రై అయిపోయిందండి. ఇలా కలర్ వచ్చి బబుల్స్ తగ్గితే మనకి ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు వీటిని కూడా మనం ప్లేట్లోకి తీసుకుందాము. నేను అసలు టిష్యూ పేపర్ కూడా తీసుకోలేదండి, అసలు ఆయిల్ పీల్చకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, మనకి వేడివేడిగా బజ్జీ రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడైతే నేను దీనికి కాంబినేషన్గా పుట్నాలు, పల్లి కలిపి చట్నీ చేసానండి. మన ఛానల్లో చట్నీస్ కూడా చాలా వీడియోస్ ఉన్నాయండి, అందుకే వీడియో తీయలేదు. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయొచ్చు, ప్లేలిస్ట్ ఉంటుంది. అంతేనండి, వేడివేడిగా మనకి ఉల్లిపాయ బజ్జీ అలాగే చట్నీ రెడీ అయిపోయింది. మీకు కూడా తినాలనిపిస్తుంది కదండి, అయితే వెంటనే ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.